నీవే నా సర్వస్వం సెకండ్ ఎపిసోడ్. స్కూటీ డ్రైవ్ చేస్తూ, ఏంటి బేబీ అంత స్పీడ్గా లాక్కొచ్చేసావు, అతనిని చూడాలని, ఏంటి విషయం అని నవ్వుతూ అడిగింది సమీ. మేఘ తడబడుతూ, అదేం లేదు, థ్యాంక్స్ చెబుదాం అనుకున్నా, అంతే, నువ్వు ఇంకా ఈ మ్యాటర్ లాగకు, వదిలేయని సమీ తల మీద ఒక్కటి వేసింది నవ్వుతూ. అలా మాట్లాడుకుంటూ నర్సరీకి వెళ్ళారు. అక్కడ ఆల్రెడీ నవ్య, కిషోర్, రాజేష్, రమ్య వచ్చి ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు. సమీ, మేఘ వచ్చి పని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ పని కంప్లీట్ చేశారు. అందరూ వర్క్ కంప్లీట్ చేసి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. అప్పుడు వచ్చాడు లేట్గా ఆదిత్య. అందరూ ఏంటి లేట్, ఇప్పుడా వచ్చేది అన్నారు. నిద్రపోయాను, లేట్ అయ్యిందని కేర్లెస్గా ఆన్సర్ ఇచ్చాడు ఆదిత్య. ఇక అతని టాపిక్ వేస్ట్ అనుకొని ఇంట్లో నిన్న జరిగిన డిస్కషన్ అంతా గౌతమ్ పెళ్లి టాపిక్తో సహా చెప్పింది మేఘ. అందరూ ఆనందంగా అరుస్తూ పార్టీ అడిగారు. సరే అని అందరికీ లంచ్ ఈరోజు ఇంట్లో అని హాఫ్ అన్ అవర్ తర్వాత స్టార్ట్ అవుదామని చెప్పింది మేఘ. ఆదిత్య, నువ్వు కూడా రావాలి సరేనా అంది మేఘన. ఓకే అన్నారు అందరూ. అయితే నీ పెళ్ళి తర్వాత మీ అన్నయ్య పెళ్ళి అనమాట, 2 ఏళ్ల తర్వాత స్టడీస్ కంప్లీట్ అయ్యాకనా అని అడిగాడు కిషోర్. ఏం చెప్తుందో అని ఆత్రంగా చూస్తున్నాడు ఆదిత్య. తెలీదు కిషోర్, అయినా అది అంతా నాన్న ఇష్టం, ఆయన చూసుకుంటారు అవన్నీ అనింది మేఘ. ఆయన ఎలా డిసైడ్ చేస్తారు నీ పార్ట్నర్ని, నీకంటూ ఇష్టాలు ఉంటాయి కదా, నీ మనసులో ఎవరున్నారు, నీకు ఎలాంటి వాళ్ళు కావాలో, ఎలా ఉండాలో అని, మరి నీ లైఫ్ వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు అని అడిగాడు ఆదిత్య. ఫస్ట్ నువ్వు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో, ఆయన మా నాన్నగారు, అంకులని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు, ఓకే. ఇక నా మనసులో ఎవరూ లేరు, మా నాన్నలా బాధ్యతగా, అన్నలా ప్రేమగా, పొరపాటు చేస్తే దండించే అమ్మలా, ప్రతి విషయంలో ఎప్పుడూ తోడు ఉండే నా ఫ్రెండ్స్లా ఉండాలి, అలాంటి వాడిని తెస్తారు మా నాన్న, అన్న, ఓకే. ఇంకా డౌట్స్ ఉంటే లంచ్కి వస్తావుగా, తీరిపోతాయిలే అని చెప్పింది మేఘ. ఆదిత్య అయితే షాక్. బట్ ఆదిత్య మారే టైప్ కాదు కదా. మళ్ళీ అందరినీ రెక్లెస్గా చూసి ఫోన్ చూసుకున్నాడు. అది అందరికీ అర్థమై ఇక టాపిక్ అనవసరమని అనుకున్నారు. అందరూ మేఘన ఇంటికి వెళ్ళారు. ఆదిత్య మనసులో అబ్బో బాగా బలిసిన వాళ్ళే అని అందరినీ ఒకసారి చూసి స్మైల్ ఇచ్చాడు. అందరూ లంచ్ చేసేసి గార్డెన్లో మీటింగ్ పెట్టారు. ఆదిత్య వెళ్ళిపోయాడు. సమీ అందరికీ మార్నింగ్ గుడిలో జరిగింది మొత్తం చెప్పింది. అందరూ మేఘాని ఆట పట్టించారు. ఇక చాలు, అతను ఎవరో, ఎలా ఉంటాడో, ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు, అది జస్ట్ యాక్సిడెంటల్గా జరిగింది, ఇక ఆ టాపిక్ అనవసరము అని సీరియస్గా చెప్పింది అందరికీ. ఓకే ఓకే అని అందరూ బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. అలా రోజులు గడిచిపోతున్నాయి. వీళ్ళ గ్యాంగ్ ఆదిత్యని పూర్తిగా అవాయిడ్ చేసేసింది. బట్ ఆదిత్య వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతున్నా వీళ్ళు పట్టించుకోరు. ఒకరోజు ఆదిత్య అందరి ముందు మేఘాకి ప్రపోజ్ చేశాడు. మేఘన అనో నాకు ఇష్టం లేదని వాళ్ళ గ్యాంగ్ని తీసుకొని వెళ్ళిపోయింది. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. ఆదిత్య ఎక్కువ విసిగిస్తుండడంతో మేఘ వాళ్ళు ప్రిన్సిపల్ దగ్గర హోమ్ ప్రిపరేషన్స్కి పర్మిషన్ తీసుకుని వెళ్ళిపోయారు. మేఘ వాళ్ళ గ్యాంగ్ అంతా గార్డెన్లో కూర్చున్నారు, గౌతమ్తో సహా. సుమా గారు కూడా అందరికీ కాఫీ ఇచ్చి వాళ్ళతో ఉన్నారు. కాసేపటి తర్వాత మహేంద్ర గారు వచ్చారు. గౌతమ్ ఆయనను గమనించి, ఏంటి డాడ్ చాలా ఆనందంగా ఉన్నారు, ఏమన్నా చెప్పాలా అని అడిగాడు. ఆయన, అవును గౌతమ్, మన మేఘకి 2 నెలల ముందు ఒక సంబంధం వచ్చింది, రంగనాథం చెప్పాడు మంచి సంబంధం అని. నేను ఈ 2 నెలలు ఎంక్వైరీ చేయించి అన్నీ కనుక్కున్నాకనే ఇప్పుడు మీకు చెబుతున్నా అన్నారు మహేంద్ర గారు. బంగారం, రేపు మన అందరం రంగనాథం వాళ్ళ ఊరికి వెళ్తున్నాం జాతరకి, మీరందరూ కూడా రావాలి అని రాజేష్ వాళ్ళకి చెప్పారు మహేంద్ర గారు. మేఘ, ఎందుకు అంకుల్ మీరు వెళ్ళండి, మేమెందుకు అంకుల్ మీరు వెళ్ళండి అన్నాడు రాజేష్. మహేంద్ర గారు చిన్నగా నవ్వుతూ, రేపు అక్కడికి మేఘాన్ని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు, అబ్బాయి వాళ్ళ నానమ్మ తాతయ్య వాళ్ళ ఊరు కూడా అదే అంట, వాళ్ళకి మన మేఘ నచ్చిందంట, మేఘ అబ్బాయిని చూసి తనకు నచ్చితే మిగిలిన విషయాలు మాట్లాడచ్చు అని మేఘ తలపై ప్రేమగా నిమురుతూ, తల్లి నీకు ఇష్టం లేకుండా ఏం జరగదు సరేనా అన్నారు. మేఘన నవ్వుతూ, డాడ్ మీ ఇష్టమని, అయినా నాకు ఏది ఎవరు కరెక్ట్ అని మీకు తెలిసినంతగా నాకు కూడా తెలీదు, మీరు బెస్ట్ డాడ్, నాకు మీరు ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటారు, మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది, రేపు అక్కడ పెళ్లి చూపులు నేను అబ్బాయిని చూడటం కోసం అంతే కదా, ఐ లవ్ యూ డాడ్, మీకు ఇష్టమైతే
నాకు ఓకే అని వాళ్ళ నాన్నకు ముద్దు పెట్టి అంతే కదా మమ్మీ అంది. ఇప్పుడు కనిపించిందా మమ్మీ నీకు? మీ నాన్న పక్కన ఉంటే మనుషులు కనిపించారు కదా మీకు. నేను నా కొడుకు అస్సలు గుర్తుండమని సుమా గారు అనడంతో, అయినా మాకు ముందే తెలుసు ఈ విషయాలన్నీ. నేను డిన్నర్కి రెడీ చేస్తా, మీరు మీ మీటింగ్ ఫినిష్ చేసి 4 రోజులు ఉంటాం అక్కడ, లగేజ్ ప్యాక్ చేసుకోండి అని చెప్పి సుమా గారు వెళ్ళడంతో అందరూ నవ్వుకున్నారు. రాజేష్ వాళ్ళు కూడా సరే అయితే మేము మార్నింగ్ వస్తామని వెళ్ళారు. గౌతమ్ అని పిలిచింది మేఘ. గౌతమ్ ఏదో ఆలోచిస్తూ పలకలేదు. తల మీద ఒక్కటి వేసింది. దాంతో ఆలోచనల నుంచి బయట వచ్చిన గౌతమ్, ఎందుకే రాక్షసి అలా కొట్టావన్నాడు తల రుద్దుకుంటూ. లేకపోతే పిలిచినా వినపడనంతగా ఏం ఆలోచిస్తున్నావురా అని అడిగింది మేఘ. ఏం లేదులే కానీ అబ్బాయి ఫోటో చూసావా అని అడిగాడు. వద్దు, రేపు డైరెక్ట్గానే చూస్తాలే అనింది మేఘ. అబ్బో అని నవ్వుతూ, అట్లీస్ట్ పేరు అయినా తెలుసుకో అని కాబోయే బావగారి పేరు అజయ్ అన్నాడు. ఆ పేరు వింటూనే చిన్నగా నవ్వి అజయ్ అని తనలో తనే అనుకొని నవ్వుకుంది మేఘ. అది చూసి గౌతమ్, అబ్బో మా బంగారానికి సిగ్గుపడ్డం కూడా వచ్చేసిందే అని ఆట పట్టిస్తుంటే కోపంగా గౌతమ్ని పట్టుకొని వీపు మీద కొట్టేసి స్పీడ్గా ఇంట్లోకి వెళ్ళిపోయింది. అది చూసి మహేంద్ర గారు నవ్వుతూ, ఎక్కువ ఆలోచించొద్దు గౌతమ్, అంతా మన మంచికే, ఏం జరిగినా అజయ్ చూసుకుంటాడు, ఆ నమ్మకం నాకు ఉంది, పద అని ఇద్దరు ఇంట్లోకి వెళ్ళిపోయారు. మార్నింగ్ 7కి అందరూ 2 కార్స్లో స్టార్ట్ అయ్యారు. మధ్యలో టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యారు. టైం 10 అవుతుండగా కార్లు 2 ఊర్లోకి వెళ్ళాయి. మేఘ, వావ్ సూపర్గా ఉన్నాయి కదా పొలాలు, కారు ఆపండి అని అడగడంతో కిందకి దిగింది. 4 రోజులు ఉంటాం కదా, నిదానంగా అన్నీ చూద్దాం తల్లి, ఇప్పుడు ఇంటికి వెళ్దాం, జర్నీ చేశాం కదా, ఫస్ట్ ఫ్రెష్ అవ్వాలి అన్నారు సుమా గారు. ఇంకా ఎంత దూరం డాడీ ఇంటికి అని అడిగింది మేఘ. ఇక్కడ నుంచి కారులో 10 నిమిషాలు బంగారం అన్నారు మహేంద్ర గారు. అయితే నేను చూస్తూ నడిచి వస్తాను అని అంది మేఘ. వద్దు తల్లి, ఎండ ఎక్కువ అవుతుంది, నీకు ఇక్కడ ఏం తెలీదు, గట్ల మీద నడవలేవు బంగారం అని అన్నారు మహేంద్ర గారు. అందుకు మేఘ ముఖం తిప్పుకుంటే గౌతమ్ నవ్వుతూ కారు దిగి, నేను ఉంటాను మేఘతో, మీరు వెళ్ళండి అన్నారు. దానికి మహేంద్ర గారు, సరే జాగ్రత్త, త్వరగా వచ్చేయండి అని గౌతమ్కి రూట్ చెప్పి వెళ్ళారు. అక్కడ సమీ వాళ్ళని పిలిచింది మేఘ. ముందే సమీ బేబీ స్లీపీ డాల్ కదా, మా వల్ల కాదు బేబీ, నువ్వు త్వరగా వచ్చి అని మళ్ళీ స్లీప్ వేసింది. అందరూ అదే చెప్పడంతో మేఘ సరే అని వాళ్ళని పంపించేసి గౌతమ్తో కలిసి చూస్తూ నడుస్తూ వెళ్తుంది. అలా పొలాల్లోకి వెళ్తారు. ఆ గట్ల మీద నడవడం చాలా కష్టంగా ఉంది మేఘకి. ఉన్నట్టుండి మేఘకి గుండె చాలా వేగంగా ఇదే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. మీకు స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డైలీ ఎపిసోడ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.